హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు మై జ్యోతి కొన్న వ్లాగ్స్ అండి. అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అయితే 6 months అలా అయిపోతుంది, కానీ నాకు వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేయండి. మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తే నేను ఇంక వీడియోస్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తుంటాను అనమాట. అయితే ఇదిగోండి, నాకైతే ప్రాపర్గా అయితే తీయడానికి అయితే ఎవరు ఉండట్లేదు, స్టాండ్ కూడా లేదు. అందువల్ల నేను వీడియోస్ అయితే తీసుకోలేకపోతున్నాను. ఈ లోపేమో మా పాప లిప్స్టిక్ అయితే పెట్టమందని చెప్పేసి అయితే వచ్చామన్నమాట దేవుడి గారి దగ్గర నుంచి. అయితే ఇది మండే వ్లాగ్ అండి. మండే మొత్తంగా నేను ఏమేమి చేశాను, నేను చెరువు పనికి అది వెళ్తుంటానని చెప్పాను కదండి, అక్కడ అటెండెన్స్ అది వేయించుకోవడానికి. అయితే అది కూడా మీకు అయితే నేను ఈ వీడియోలో అయితే చూపించాలని అనుకుంటున్నానండి. మండే మార్నింగ్ అంటే ఇంక తెలిసిందే కదండి, చాలా పనులు ఉంటాయన్నమాట. మండే మార్నింగ్ అయితే మాత్రం లేచి వదిలైతే నేను ఇంటి ముందు అయితే గచ్చులే కడిగేసి ముగ్గులే పెట్టేశానండి. సమ్మర్ కదా, బయటనైతే పడుకుంటున్నామండి ఫ్యాన్ అది పెట్టుకొని. ఏదైనా పల్లెటూరు వాతావరణం బాగుంటుంది కదండి, బయట మంచాలు అందరూ వేసుకొని నైట్ అంతా ముచ్చట్లు పెట్టుకొని ప్రశాంతంగా పడుకోవచ్చండి. మంచి గాలి కూడా వేస్తుంటుంది. ఇంకా నేనైతే సండే నైటే మొత్తం అంతా క్లీన్ చేస్తానండి, ఎందుకంటే మార్నింగ్ దీపం పెట్టుకోవడానికి ఫ్రెష్గా అనిపిస్తుంది అని చెప్పేసి, ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది కదా అని చెప్పి అయితే నేనైతే నా సండే నైటే మొత్తం క్లీన్ చేస్తాను. లేదా ఏ రోజైనా బద్దకించాం అనుకోండి, ఇంక ఇదిగోండి వంటగదిలా ఉండదు అనమాట. ఉదయానికి చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. ఏదైనా నీట్గా ఉంటేనే పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇదైతే మా ఇంటి వెనకత్తలండి. ఈ పక్క కూడా ఇంకా నేను మొత్తం అంతా కడిగేసాను అనమాట. బడ్డు మాకు ఇంతకుముందు చూపించిన వీడియోలో ఉంటుందండి. బోర్ అయితే వేరే ప్లేస్లో ఉంటుంది, అక్కడ నుంచి బడ్డు అయితే తీసుకున్నాం అనమాట. ఇదంతా నీళ్ళైతే పట్టేసి బడ్డు అయితే మొత్తం అంతా క్లీన్ చేస్తానండి. క్లీన్ చేస్తాను. ఇదిగోండి, ఇది మా ఇంటి వెనక ప్లేస్ అండి, చాలా బాగుంటుంది. మొత్తం ఇంటి వెనకదల మొత్తం తోటలే, అక్కడ ఒక ఇల్లు ఉండదు, ఏముండదు అనమాట. మొత్తం అంతా వెనకదలంతా నీలగిరి తోటలు అనమాట అవి. సాయంత్రం అయ్యేసరికి చల్లగా గాలి వస్తుంది అనమాట. మధ్యాహ్నం 2 ఆ టైం నుంచి అయితే ఇంకా విపరీతమైన గాలి వచ్చి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది అనమాట అండి. ఇంకా దీపాని కోసం అయితే నేనైతే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా దేవుడి సామాన్లు అయితే తీసి తోముకుంటున్నానండి. నాకు పెద్దగా తెలీదు దీని గురించి, అంటే దేవుడి గురించి, పూజల గురించి అయితే నాకు పెద్దగా ఏమీ తెలియదండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మేము క్రిస్టియన్స్ అనమాట, అమ్మ వాళ్ళు. అందువల్ల అని చెప్పేసి నాకు పెద్దగా పూజల గురించి తెలియదు. నాకు పెళ్ళైన తర్వాతే, అదైనా సరే పెద్దగా నేను ఎక్కువ పూజ చేసేదాన్ని కాదు. మా అత్తగారు మా తోటకోళ్ళు ఉండి వాళ్ళైతే పూజలు చేసుకునేవారు. నేను చాలా తక్కువ అనమాట. కానీ ఇంకా ఎన్నాళ్ళు ఎలా ఉంటాము అని చెప్పేసి అయితే నేనైతే స్టార్ట్ చేశానండి, నేను కూడా పూజలు చేయడం అనమాట. అంటే దీపం పెట్టుకోవడం అనమాట. ఇంతకుముందు అయితే వాళ్ళు పెడతారులే అన్నట్లుగా అనిపించేది. నేను రాను కొంచెం ఏజ్ వచ్చే కొలది ఇంకా అలా ఇంట్లో ఉండిపోతే కుదరదు, అంటే దేవుడు ఏమీ లేకంటే అలా ఎలా ఉండగలము, ఏదో ఒక దేవుడులే అని చెప్పేసి ఇంకా నేనైతే, అంటే నాకు తెలియదు మెయిన్గా ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి. కొంచెంగా తెలియని వాళ్ళని, పెద్దవాళ్ళని అడిగేసి అయితే తెలిసి నేర్చుకుంటూ అయితే ఇప్పుడైతే నేనైతే దీపం అయితే పెట్టుకుంటున్నానండి. అయితే ఇదిగోండి, ఇంకైతే మా ఇంట్లో మొత్తం 7 అలా ఉంటామండి. మా తోటకోళ్ళు, వాళ్ళ పిల్లలు అందరం కలిపి ఒకే ఇంట్లో ఉంటామన్నమాట. అందుకోసమైనా ముందు వేగంగా లేచి ఫుడ్ అయితే అంతే అన్నం అయితే పెట్టేస్తే గింజన్నాలైనా తింటారు కదా అని చెప్పేసి అని నేను అన్నం అయితే పెట్టేసాను. ఈ లోపేమో మా బాబుని అయితే బయట ఉన్న మంచాలు అయితే ఎత్తమని చెప్పాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పనులు ఎక్కువగా చెప్తుంటానండి నేను మా బాబుకి పనులు. అంటే ఇంకా ఫ్యాన్ తీయి, వైర్ పెట్టడం, చిన్న చిన్న కూడా వాడితోనే చేయిస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే పని అలవాటు అవుతుంది, బాధ్యత కూడా వస్తుంది అని చెప్పేసి అయితే నేను వాడిని ఎప్పుడు ఒక 7 years 6 years నుంచి నేను వాడికి చిన్న పనులు అయితే చెప్పడం అయితే అలవాటు చేస్తాను. ఎందుకంటే ఒకేసారి చెప్తే వాళ్ళు విసుక్కున్నట్లుగా ఉంటుంది. అదే చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళకి అది అలవాటు అయిపోద్దని నా యొక్క అభిప్రాయం అన్నమాట. మరి అందరికీ అలా ఉంటుందో లేదో నాకైతే తెలియదు. చిన్నపిల్లలకి పని చెప్పడం, ఎందుకంటే చిన్నపిల్లలకైనా సరే వాళ్ళు చేయగలిగిన పని అయితే చెప్పాలని నా ఉద్దేశం అనమాట. అందుకని చెప్పి వాడిని అయితే మార్నింగ్ లేచినప్పటి నుంచి నేనైతే వాడిని పిలుచుకునే ఉంటాను. చిన్న విషయానికి పెద్ద విషయానికి వాడైతే విసిగిపోతూ ఉంటాడు పాపం, అయినా సరే వదలను. ఇంక ఇగోండి, ఈరోజు అయితే దీపం మీద పెట్టుకున్న తర్వాత అయితే మాత్రం ఇంకా గుడికి అయితే వెళ్దాం అనుకుని, గుడి దగ్గర నుంచి ఇంకా చెరువు పని అయితే మీకు చూపిస్తానండి. ఈరోజు చూపించాలని చెప్పి అనుకున్నాను. అందుకోసం అని చెప్పేసి నేనైతే రెడీ అవుతున్నాను. ఈలోపు దీపం పెట్టుకున్న తర్వాత మా పాప ఏమో నాకు కూడా లిప్స్టిక్ రాయమ్మా అని చెప్పేసి అనుకుని అది వచ్చి అద్దం దగ్గర నిల్చొని ఏడుస్తుంది. సరే అని చెప్పి తనకు కూడా ఇంత లిప్స్టిక్ అయితే రాసేసాను అనమాట.
ఇంక ఇదిగోండి, ఇంకా చెరువు పనికి గుడికి రెండు కలిపి ఒకే దగ్గర అనమాట, ఒకే ప్లేస్లో పని జరుగుతుంది. అందుకని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాం. మా పాప కూడా వస్తుందంటే గుడికి బాబుని పాపని కూడా తీసుకెళ్ళిన తర్వాత ఇంకా లేట్ అయిపోద్దని చెప్పేసి అయితే మాత్రం గబగబా అయితే గుడికి అయితే బయలుదేరిపోయామండి. ఇంకా గుడికి వెళ్ళి అక్కడి నుంచి పక్కనే చెరువు ఉందనమాట, అంటే గుడికి ఆనుకునే చెరువు ఉంటుంది అని చెప్పేసి ఇంకా గుడి లోపలికి వెళ్ళి ఇంకా గబగబా దర్శనం చేసుకుని అయితే నేనైతే వచ్చేసానండి బయటికి. ఇంకా బయటకు వచ్చి ఇంకా చెరువు పనిలో ఇంకా అటెండెన్స్ అది వేసుకొని అటెండెన్స్ అప్లోడ్ చేసుకొని ఇంకా అయితే ఈరోజు చెరువు పని దగ్గర అయితే కొంచెం లేట్ అయింది. కాబట్టి నా కోసం చాలామంది వెయిట్ చేశారు, కొంతమంది తిట్టుకున్నారు కూడా. సరేలే ఇంక ఇవన్నీ కామన్లే అని చెప్పేసి నేనైతే ఇంకా సైలెంట్ అయిపోయాను. నా పని అయితే నేను చేసుకున్నాను అనమాట ఈరోజు. ఇంకా మా బాబు అయితే నా కోసం నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు ఈరోజు మొత్తం. నాతో ఎలా అయినా సరే వీడియోస్ చేయాలని అని చెప్పేసి అయితే వాడిని అయితే నేను ఫోర్స్ చేశాను అనమాట. అందుకోసమని చెప్పేసి వాడు పాపము నా కోసం వచ్చి అయితే వీడియోస్ అయితే తీశాడు. ఇంకా చాలామందికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో నన్ను కూడా ఆ విధంగా సపోర్ట్ చేయండి. ఎంతో కొంత నేను కొంచెం ముందుకెళ్ళాలని చెప్పేసి ఆశపడుతున్నాను. అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి అలా ఇంట్లో ఉండిపోవడమేనా అని అనిపిస్తుంటుంది. యూట్యూబ్లో ఇన్స్టాలు చూసినప్పుడల్లా మనము ఏదో ఒకటి చేస్తే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకోసమే నా చిన్న ఈ ప్రయత్నం అనమాట. ఆ చిన్న ప్రయత్నంలో మీరు అందరూ నాకు తోడుంటారని చెప్పేసి అయితే అనుకుని నేను వీడియోస్ అయితే పెడుతున్నానండి. ప్లీజ్ అండి, ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా అటు నుంచి వచ్చేసరికి 10:30, 11 అలా అయిపోయిందండి. ఇంకా వచ్చిన తర్వాత అయితే గబగబా ఫస్ట్ అయితే నేను తినేసాక ఇంకా మరి మా పాపకైతే తినిపించేసాను అనమాట. ఉయ్యాలు ఊక్కుంటూ చిన్నపిల్లలతో ఆడుకుంటూ అయితే తినేసింది. చెప్పాను కదండి మా ఇంటి వెనకాలన్నీ తోటలు అని చెప్పేసి. ఇంక ఇక్కడ చల్లగా ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉండి మాకు వాతావరణం కూడా చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ ఇదంతా కూడా. వెనకాతలంతా తోటలు కదండి, వర్షం వచ్చినప్పుడు అయితే చాలా భయంకరమైన గాలి అయితే వేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇంకో విషయం అండి, నేను అప్పుడప్పుడు మిషన్ కూడా కుడతాను. అంటే ఇంతకుముందు వీడియోలో షార్ట్స్లో కూడా పెట్టాను. అంటే అప్పుడప్పుడు అంటే ఎవరైనా ఇస్తే కుడుతూ ఉంటాను అనమాట. ఎక్కువ మా తోటకోళ్ళవి నావే అయితే మాత్రం నేనే స్టిచ్ చేసుకుంటూ ఉంటాను. బయట వాళ్ళు అప్పుడప్పుడు ఇస్తుంటారు, వాళ్ళవైతే కుడుతూ ఉంటాను. ఈరోజు ఎలా అయినా సరే ఒక 2 బ్లౌజులైనా కుట్టాలని చెప్పేసి అయితే నేనైతే గట్టిగా ఫిక్స్ అయ్యానండి. కానీ మిషన్ దగ్గర కూర్చున్నప్పటి నుంచి ఇంకా మా బుడ్డదైతే పిలుస్తూనే ఉంది ఇలా. ఇంకా అమ్మ రా అమ్మ రా అమ్మ, అమ్మ అన్నీ కొట్టాడు, అమ్మ ఐస్ క్రీమ్ వచ్చిందని ఇంకా ఒక దాని తర్వాత ఒకటి ఆ మిషన్ దగ్గర నుంచి మధ్యాహ్నం 12కి 12:30కి అలా కూర్చున్నప్పటి నుంచి 3:30 వరకు అలా మిషన్ అయితే కుట్టానండి. ఆ టైం వరకు కూడా అలా వస్తూ పిలుస్తూనే ఉన్నారు, నేను లేస్తూనే ఉన్నాను అనమాట. ఇంకా అలా అయిపోయింది ఈరోజు అయితే మాత్రము. ఇంకా తొందరగా ఇది కుట్టి మళ్ళీ ఈవినింగ్ కూడా చెరువు పనికి అయితే వెళ్ళాలండి. అంటే 3:30, 4కి అలా అయితే మళ్ళీ వెళ్ళాలి. ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని 3:30కి 4కి అలా అయితే వెళ్తున్నాము. అయితే ఇగోండి నేనైతే మా పాప బాబు అయితే బయట అయితే ఆడుకుంటున్నారండి. ఇంకైతే నేను ఫైనల్గా అయితే ఇగోండి బ్లౌజెస్ అయితే రెడీ చేస్తాను అనమాట. 2 జాకెట్లు ఎలా అయితేనేమో కుట్టేశాను నేను. ఇంకా ఫైనల్గా ఇంకా స్టిచ్ చేస్తాను కదా అని చెప్పేసి ఈవినింగ్ టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్ మార్నింగ్ ఎలాగా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా నేను మధ్యాహ్నం పనికైనా వేగంగా వెళ్ళాలని చెప్పేసి ఇంక నేనైతే గబగబా అయితే బయట పనులు అయితే చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. అంటే గిన్నెల మధ్యాహ్నం అయితే బాగా ఎక్కుతుంది. మా తోటకోళ్ళు అయితే వంట చేస్తుందండి. మా తోటకోళ్ళు వంట చేస్తుంది, కానీ నేను అటు నుంచి వచ్చాక ఇంకా ఇంట్లో మిగతా పనులన్నీ నేను చేసుకున్నాను. మళ్ళీ రెండోసారి కూడా అన్నం వండాల్సి వచ్చింది, సరిపోలేదనమాట. అయితే ఇదిగోండి ఫైనల్గా అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే గిన్నెలు అయితే తోమేసి ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి అయితే ఫాస్ట్గా అయితే నేను గిన్నెలన్నీ బయట వేసేసాను. ఇంకో విషయం అండి, మా అబ్బాయి పాపం నా కెమెరా పట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు నా ఫోన్తోని. అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి చూసి అటు నుంచి చూసి. అంటే ఫస్ట్ టైం కదా మాకు వీడియోస్ తీయడం పెద్దగా తెలీదు, ఎలా వస్తుందో ఏమొస్తుందో అని తెలియక పాపం వాడు ట్రై చేస్తున్నాడు. బాబు అయితే ఇప్పుడు 7th క్లాస్ అండి, అంటే 7th క్లాస్ అయిపోయింది, 8th క్లాస్కి వెళ్తున్నాడు. మా పాప ఏమో ఇంకా 2 years కంప్లీట్ అయిపోయి 2.5 years అవుతుందన్నమాట. అంటే పాపకి బాబుకి మధ్యలో 10 years అయితే గ్యాప్ ఉందండి. ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను చెప్పానండి, మా బాబుకి 10 years అలా గ్యాప్ అయితే ఉందని చెప్పేసి. అంటే గ్యాప్ అయితే మేమైతే ఏం తీసుకోలేదు, నాకు పీసీఓడి ప్రాబ్లం ఉండడం వల్ల అయితే గ్యాప్ వచ్చిందనమాట. దీనికోసం ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా సరే నాకు సెట్ అవ్వకపోవడంతో ఒక 3 months వెయిట్ లాస్ అయితే చూద్దాము అని చెప్పేసి అయితే నేనైతే అనుకున్నాను. దానికోసం యూట్యూబ్లో ఎక్కువ సెర్చ్ చేసి యోగాసనాలు ఇంకా ఫుడ్ డైట్ అవన్నీ కూడా మెయింటైన్ చేశానండి ఒక 3 months. అలాగా 3 monthsలో అయితే నేనైతే 3 months కూడా నేను కరెక్ట్గా పాటించలేదు.
ఒక 1 మంత్లోనే నాకైతే రిజల్ట్ వస్తుందండి. ఒక 1 మంత్లో నేనైతే 5 కేజీస్ అయితే అలా తగ్గాను. ఇంట్లోనే వర్కౌట్స్ చేసుకునేదాన్ని, ఇంట్లోనే ఫుడ్ మెయింటైన్ చేసుకునేదాన్ని. అయ్యో ఇది తెలియక ఇన్నాళ్ళు నేను ఇన్ని మందులు వాడి ఇన్ని హాస్పిటల్స్ తిరిగి ఇలా అయిపోయినా అని చెప్పేసి అయితే మాత్రం నేను అనుకున్నానండి. కానీ ఇలా 1 మంత్లోనే నేను అంటే సెకండ్ మంత్లో నాకు ఇలాగ హెల్త్ కొంచెం ఇష్యూ అయ్యిందండి. హెల్త్ ఇష్యూ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్తే వెయిట్ లాస్ అవ్వాలండి మీరు అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఇంక నేను సెకండ్ మంత్ ఎండింగ్, థర్డ్ మంత్ స్టార్టింగ్లో అయితే నేను స్టార్ట్ చేశానండి డైట్ ప్లాన్. కరెక్ట్గా 1 మంత్ చేశానో లేదో 4th మంత్ ఎండింగ్ కల్లా నాకైతే రిజల్ట్ అయితే వచ్చింది. అంటే ఇంకా నాకు మా బాబు అయితే కన్సీవ్ అయిపోయింది అనమాట. ఇలా అంటే నేను 1 year 6 months అలా తీసుకుంటారేమో టైం అని అనుకున్నాను. కానీ ఈలోపే నాకు రిజల్ట్ అయితే వచ్చిందనమాట. అంత చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంత 5 years అంటే 5 years నుంచి నేను ఇన్ని హాస్పిటల్స్ తిరిగాను, ఇన్ని మందులు వాడాను, ఎక్కడ నాకు కన్సీవ్ అవ్వలేదు. జస్ట్ ఇంట్లోనే మనం ఫుడ్ మెయింటెనెన్స్ చేసుకుంటూ డైట్ ఫాలో అవుతూ ఇంకా హెల్తీగా వర్కౌట్స్ చేసుకుంటే అంత పీస్ఫుల్గా ఉంటుందా అని చెప్పేసి అయితే ఫస్ట్ టైం నాకు అనిపించింది. ఇంకేగోండి తనకైతే పాపం బర్త్డే వేసి ఇప్పుడు వాటర్ అయితే ఇమ్మంటుంది. చుట్టూ వాటర్ వేసి ఇస్తే వాటర్లో ఆడుతుందంట. ఇంకా మా అబ్బాయి పాపం, మా పాప పుట్టిన కాడి నుంచి వాడే పాపం పెద్దోడు అయిపోయాడు పాపము. దానికి ఎత్తుకోవడం, దానికి తినిపించడం, తిరగడం పాపము వాడికి అది పుట్టిన కానీ సేవ అయిపోయింది పాపము. ఇంకా నైట్కి అయితే నేనైతే ఉలవపప్పు అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఇంతమంది చాలామందికి తెలిసే ఉంటుంది ఉలవపిండి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మేము సైడ్ ఎక్కువ ఒక వారానికి ఒకసారైనా సరే ఉలవపిండి అయితే వండుకొని తింటాము. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఏమీ లేదండి, ఉలవపిండి, చింతపండు, ఇంకా ఏమంటారు టమాటీలు కలిపి బాగా మెత్తగా పిసికేసిన తర్వాత వాటర్లా చేసి ఆ వాటర్లోనే ఉలవపిండి, కారం, పసుపు, జీలకర్ర అంతే అది వేసి అయితే మాత్రం ఉండలు లేకుండా బాగా అయితే కలుపుకోవాలండి. తాలింపుకి అయితే మాత్రం ఉల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపులు అవన్నీ అయితే ప్రిపేర్ చేస్తాను. కొండలు అయితే నేను ఎక్కువగా ప్రిపేర్ చేస్తానండి. ఎందుకంటే మా పాప అదే చెప్పాను కదండి, ఆ డైట్ ఫాలో అయినప్పుడు ఒక 6 months ముందు నుంచి నేనైతే కొండలో వండితే మంచిది, హెల్త్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని చెప్పేసి అని ఒకసారి యూట్యూబ్లో చూసానండి. దానికోసమైనా అప్పటి నుంచి నేను ఎక్కువగా కొండల్లోనే వండుతుంటాను. ఈ పెద్ద కుండ ఎందుకు అంటే సిల్వర్ తెప్పలు ఎందుకు పెట్టానంటే అంత పెద్ద కుండ లేదు అని చెప్పేసి అయితే సిల్వర్ తెప్పల్లో వండుతున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలు హాస్టల్ నుంచి సమ్మర్ కదా, అందరూ ఉంటున్నారు ఇంట్లో అనేసని. లేదు నేను, మా బాబు, మా హస్బెండ్ ఉంటే మాత్రం కంపల్సరీగా మేమైతే కొండలో అన్నం కూడా కొండలోనే వండుకొని తింటానండి. అంటే అంత బాగా అనిపిస్తుంటుంది హెల్త్ కూడా. అంత బాగా సపోర్ట్ చేసిందండి నేచురల్గా. ఇలా సపోర్ట్ చేస్తుందని అనుకోలేదు. నేచరు అండ్ నేచురల్గా వండుకునేవి కూడా అంత బాగా అనిపించింది అనమాట నాకు. ఇంకా మా పాప పుట్టిన తర్వాత ఇంకా నాకైతే చుక్కలు అయితే చూపిస్తుంది అనమాట. ఇంకా మా బాబుతో అయితే కొద్ది రోజులు హ్యాపీగానే, అంటే తనంత అల్లరి చేసేవాడు కాదు. పాప మాత్రం చాలా అల్లరనమాట. దాంతో నాకు టార్చర్ అయిపోతుంది. నేను ఎక్కడ ఉండంటే అక్కడ ఉండేవాడు. మా బాబు అయితే మాత్రం చాలా డిసిప్లైన్గా, డీసెంట్గా ఉండేవాడు. ఇది మాత్రం చాలా రౌడీ పాప అయిపోయింది మా పాప. అయితే ఇదిగోండి ఉలవపప్పు కోసం అయితే తాలింపు అయితే పెట్టేశాను. ఈరోజు నైట్ వంటగదిలో అయితే ఉండలేకపోతున్నామండి, చాలా వేడిగా ఉంటుంది. ఈ సమ్మర్ ఎప్పుడు అయిపోద్దా అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట వంటగదిలో ఉన్నందుకు. ఈ తొందరగా వంట చేసి గబగబా స్నానం చేసుకోవాలన్నంత ఇరిటేషన్గా ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ అంత చాలా వేడిగా ఉంటుంది. పగలంతా వంట కాసిన సాయంత్రం వర్షం పడుతుందేమో అని చూస్తున్నాం, కానీ మా సైడ్ అయితే వర్షం అయితే చాలా తక్కువ. బయట అయితే ఎక్కువ పడుతున్నాయి, కానీ మాకైతే అసలు వర్షాలు కూడా చాలా తక్కువ ఉంది. కరివేపాకు వేసుకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి ఉలవపప్పులోనే. ఇంకా ఉలవపప్పు ఉడుకుతున్నప్పుడు కూడా కరివేపాకు పైన చిదిమేస్తే చాలా బాగుంటుంది. నేను వేసాను, కానీ అప్పుడు వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. గబగబా బయట పచ్చి కరివేపాకు ఉంటే తెచ్చి అయితే నేనైతే వేసానండి. మళ్ళీ వేస్తే ఆ టేస్టే వేరేగా ఉంటుంది అనమాట. ఇదిగోండి, మేము చిన్నప్పుడు అయితే ఉలవపప్పు వండితే ఒక 2 వీధుల అవతలకు వాసన వచ్చేది. కానీ ఇప్పుడైతే మాత్రం ఇంట్లో వండుకుంటే ఇంట్లోనే వస్తుంది స్మెల్, కానీ బయట వరకు కూడా రావట్లేదు. ఇంకా ఫైనల్గా అయితే ఉలవపప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే మాత్రం ఇంకా ఫ్రీ అయిపోవాలని చెప్పి స్నానం చేసి గబగబా పాపకైతే ఫుడ్ అయితే తినిపించాలనుకున్నాను. నేను ఇంకా గబగబా ఇంకైతే స్నానం ఫస్ట్ చేసి పాపకైతే ఫుడ్ పెట్టేశాను అనమాట. ఈరోజు నైట్ ఇంక ఈ రోజుకైతే పనులు అయిపోయండి. ఫైనల్గా అయితే వీడియో అయింది.